వ్యాపార వాణిజ్యపరంగా విస్తరిస్తున్న నిజామాబాద్ నగరంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందుతున్న నగరంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది. రోడ్ల మీద ఎటు చూసినా అడ్డగోలుగా వాహనాల్ని పార్కింగ్ చేస్తూ ఉండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నగరం రోజురోజుకి పెద్ద వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారుతోంది. గతం నుండే మంచి మార్కెట్ గా పేరున్న ఈ నగరంలో ఇప్పుడు హైదరాబాద్ స్థాయిలో షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇతర వ్యాపార సముదాయాలు వెలిశాయి. అడుగు తీసి అడుగేస్తే బట్టల దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు కనబడతాయి. మంచి బిజినెస్ సెంటర్ గా పేరున్న ఈ ప్రాంతంలో వ్యాపారాలతో పాటే ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ పక్కనే ప్రభుత్వ హాస్పిటల్ ఉండడంతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు ఎక్కడికక్కడే పార్క్ చేస్తున్నారు. వీటితో పాటు చిరు వ్యాపారుల బండ్లు కూడా రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో నడవడం కూడా కష్టంగా మారింది. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా అయిపోయింది. ఈ ట్రాఫిక్ సమస్య వల్ల అంటే జనాలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ ఈ కాంప్లెక్స్లు, అదేవిధంగా షాపింగ్ మాల్లు, హోటల్ ఇవన్నీ కూడా వాళ్ళు పార్కింగ్ ప్లేస్ అనేది చూపించకుండానే ఈరోజు బిల్డింగ్లన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనివల్ల ఈరోజు పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతున్నారు. వచ్చిన జనాలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు, రోడ్ల మీద బండ్లు పెడుతున్నారు, కార్లు పెడుతున్నారు. అసలు వచ్చేపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిసరాలు, దేబీ రోడ్, ఆర్పీ రోడ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, పులాంగ్, సౌత్ ఫీట్ రోడ్, ప్రగతి నగర్, ఖలీల్వాడి, ఎల్లమ్మగుట్ట ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న ఏ వ్యాపార సముదాయాలకు పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో సామాన్యులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సౌకర్యాల కోసము రోడ్లను వేయడము, రోడ్లను వెడల్పు చేయడము, మరియు ఇప్పటికే ఒక సగం రింగ్ రోడ్ అయినటువంటి దాన్ని పూర్తి రింగ్ రోడ్గా మార్చి రోడ్లను వేయాలని చెప్పేసి, బైపాస్ రోడ్లను నిర్మించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోరిక మేరకు ట్రాఫిక్ను కూడా నియంత్రించే విధంగా పోలీసులు కూడా తగు చర్యలు తీసుకొని నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలో వందల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. ఏ ఒక్క నర్సింగ్ హోమ్ కు పార్కింగ్ స్థలం లేదు. ఇరుకైన వీధులు, భవనాల్లో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులు, బంధువులు ఎవరొచ్చినా రోడ్ల మీదనే వాహనాలు పార్క్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బస్టాండ్ ప్రాంతాల్లో టూ వీలర్ నడపడం కూడా కష్టమే. అత్యవసర వేళల్లో అంబులెన్స్లు కూడా నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీస్ అనేది కేవలం దీన్ని ఒక చోద్యం మాదిరిగా చూసుకుంటూ కేవలం ఫైన్లకే పరిమితం కావడం జరుగుతుంది తప్ప దీంట్లో పెద్ద ఏం లేదు. ఈరోజు షాపింగ్ వ్యవస్థ కానీ, దాని ముందు ఉండే ట్రాఫిక్ ఆంక్షలు కానీ, దానికి ఒక పార్కింగ్ విధానం కానీ, అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న ఏవైతే కుటీర పరిశ్రమలు ఉన్నాయో, చిన్న చిన్న దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విచ్చలవిడిగా అట్లనే ఉంచుకుంటూ కేవలం చలన్ల పైన మాత్రమే దృష్టి పెట్టడం జరుగుతుంది తప్ప దీన్ని ఏ విధంగా అరికట్టాలనేది ఎక్కడ మాత్రం వీళ్ళు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ఎన్ని ఫైన్లు వేసినా లాభం లేకుండా పోయిందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. పార్కింగ్ స్థలం లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్నామని తెలిపారు. అయితే వ్యాపారులు భవన నిర్మాణాలు జరిపేటప్పుడు పార్కింగ్ స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్క్ చేస్తూ ఉన్నారు. అట్లా షాప్ యజమానులు కూడా ఏం చేస్తున్నారంటే షాప్తో పాటు షాప్ ముందున్న స్థలాన్ని కూడా ఆక్రమించుకొని రాకపోకలు తీవ్ర ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. కొంతమంది షాప్ యజమానులు సెల్లార్ పాయింట్స్ అంటే వాహనాలు ఉంచుకోవాల్సినటువంటి ప్రదేశాల్లో వాళ్ళు స్టోర్స్ పెడతా ఉన్నారు. కొంతమంది హాస్పిటల్స్ వాళ్ళేమో ల్యాబులు పెడతా ఉన్నారు సెల్లార్లో. అవి లేకపోవడం వల్ల వాహనదారులు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వారి యొక్క వాహనాలను రోడ్డుపైన నిలిపివేస్తూ ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నవి. సమీప గ్రామాల వరకు నగరం విస్తరించినా వ్యాపారం మాత్రం సిటీకే పరిమితమైంది. దీంతో పాత భవనాలు కూల్చి కొత్త భవనాలు నిర్మించి వ్యాపార సముదాయాలుగా మారుస్తున్నారు. కానీ పార్కింగ్ సౌకర్యం మాత్రం ఏర్పాటు చేసుకోవడం లేదు. అసలే ఇరుకైన రోడ్లు, వాటి మధ్యలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి.